హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎప్సన్ M1140 ప్రింటర్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఒక ఇంక్ బాటిల్ ఉంది, బ్లాక్ 005, అండ్ ఒక పవర్ కేబుల్ ఉంది, USB కేబుల్ ఉంది. సో ప్రింటర్లో ఇవి మాత్రమే ఉన్నాయి. ప్రింటర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రింటర్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇంకా ఇంకేం లేవు దీనిలో. ముందు ప్రింటర్ ఓపెన్ చేసినప్పుడు ఈ కవర్ ఒకటి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టిక్కర్స్ అన్ని నీట్గా తీసేయాలి. స్టిక్కర్స్ అన్ని తీసేసిన తర్వాత లోపల ఒక హెడ్కి ఒక స్టిక్కర్ ఉంటుంది, ఇది కంపల్సరీ తీయాలి. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. ఓకే, అయిపోయింది. హెడ్ మూవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంక్ బాటిల్ ఫిల్ చేసుకుందాం. ఇంక్ బాటిల్ 005 ఇంక్. ఈ ప్రింటర్ మోడల్ M1140 అయితే ఇది ఓన్లీ బ్లాక్ అన్నమాట. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాపీ మాత్రమే వస్తుంది. చూడండి, ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇంక్ బాటిల్ ఫిల్ చేద్దాం. ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇంక్ అంతా తీసుకుంటుంది. మనం ప్రెస్ చేసే అవసరం ఏం లేదు, డైరెక్ట్ అక్కడ పెట్టేస్తే తీసుకుంటుంది అనమాట. ఇంక్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, కనిపిస్తుంటుంది కొంచెం కొంచెం ఇంక్ ఫిల్ అవుతుంది. ఫిల్ అయింది కదా. సో ఇప్పుడు ఇంక్ బాటిల్ తీసేసి ప్రింటర్ ఆన్ చేద్దాం. పవర్ కేబుల్ పెట్టేసి ప్రింటర్ ఆన్ అయిన తర్వాత ఇట్లా రెడ్ లైట్ వస్తుంది. ఫస్ట్ పేపర్స్ పెట్టుకుందాం ట్రేలో. పేపర్స్ పెట్టుకున్న తర్వాత పేపర్స్ మొత్తం పెట్టాలి. ఇది బటన్ ఒకసారి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ రెడ్ లైట్ పోవాలంటే ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ లైట్ బ్లింక్ అవుతుంది, అప్పుడు వదిలేసేయాలి. తర్వాత పేపర్స్ పెట్టుకుందాం. పేపర్స్ పెట్టాలంటే దీనిలో ఉన్న బ్లూ కలర్ లాక్ ఉంది కదా, అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. A4 సైజ్ పేపర్ ఎంత ఉందో అంత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అట్లా అడ్జస్ట్ అయిన తర్వాత పేపర్ పెట్టడానికి వస్తుంది. పేపర్ పెట్టేసి లోపలికి అనేసి లాక్ చేయాలి. పూర్తి లోపల కంటేనే మాకు ప్రింట్అవుట్ వస్తుంది కంపల్సరీ. ఈ రెడ్ లైట్ బ్లింక్ అయిన తర్వాత, ఆగిపోయిన తర్వాత ప్రింట్ వస్తుంది అనమాట. మనం ఇంక్ ఫిల్ చేసి ఉంటాం కదా, ఆ ఇంక్ ఫిల్ చేసింది మొత్తం ప్రింటర్లోకి రావాలంటే ఆ రెడ్ లైట్ కంపల్సరీ పట్టుకొని ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక ప్రింట్ ఇచ్చి చూద్దాం. సిస్టమ్ నుంచి ప్రింట్ ఇస్తున్నాను ఇప్పుడు. ఇది డూప్లెక్స్ కూడా వస్తుంది. ఎట్ ఎ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ టు బ్యాక్ కూడా వస్తుంది. చూడండి, సింగిల్ ఫంక్షన్ ప్రింట్